డేటావర్సి అనేది మనము డేటాని స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఆ డేటా అనేది ఏదైతే మనం స్టోర్ చేస్తున్నామో డేటావర్సి దాన్ని యూజ్ చేసి మనం బిజినెస్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయవచ్చు. ఈ డేటావర్సిలో మనం ఏదైతే డేటా స్టోర్ చేస్తున్నామో అది టేబుల్స్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. ఇక్కడ మనము సిస్టమ్ టేబుల్స్ కాకుండా కస్టమ్ టేబుల్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బేసికలీ డేటావర్స్ అనేది ఒక క్లౌడ్ డేటాబేస్ విత్ లాజిక్, సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రేషన్. మన డేటావర్సీలో మల్టిపుల్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని ఇంటిగ్రేట్ చేసి ఒక సింగిల్ స్టోరేజ్గా కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. డేటావర్సీ మనకు వెరీ గుడ్ సెక్యూరిటీ మోడల్ని అండ్ ఇంటిగ్రిటీ డేటా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మనము ఎక్కడి నుంచి అయినా సరే డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ వర్క్ చేయొచ్చు. ప్రోగ్రామర్స్ కూడా ఈ డేటావర్సీ నుంచి సింపుల్గా యాక్సెస్ని డేటాని గెట్ చేయవచ్చు. అండ్ మనం ఏదైనా బిజినెస్ లాజిక్స్ కానీ ఏదైనా డేటాతో ఏదైనా ఎడిషన్ ఆపరేషన్ చేయాలన్నా సరే ఈజీగా మనం పర్ఫామ్ చేయవచ్చు. ఇప్పుడు మనం సిఆర్ఎంకి వెళ్ళినట్టయితే సిఆర్ఎంలో మనం ఎలా డేటా మోడల్ క్రియేట్ చేయాలన్నా, డేటా మోడల్ అంటే ఇక్కడ మనకి టేబుల్ అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఫస్ట్ మనము ఎప్పుడైనా సరే మనం మేక్ డెట్ పవర్ యాప్స్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఎన్విరాన్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక సొల్యూషన్ క్రియేట్ చేశాను. ఇక్కడ సొల్యూషన్లో ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. నేను టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అని ఇస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. సో స్టూడెంట్ నేమ్ ఇచ్చాను, సేవ్ చేశాను. ఆఫ్టర్ క్రియేటింగ్ టేబుల్ మనము కాలమ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి కొన్ని కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ నేమ్ ఆల్రెడీ నేమ్ అనేది బై డిఫాల్ట్ ప్రైమరీ ఫీల్డ్ ఉంటుంది. సో ఏజ్, జెండర్, క్లాస్ ఈ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూసినట్టయితే నేను ఇక్కడ ఏజ్ అనే ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. డిస్ప్లే నేమ్ వచ్చేసి ఏజ్ ఇవ్వండి. ఏజ్ అనేది నెంబర్ కాబట్టి నెంబర్ సెలెక్ట్ చేయండి. నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏజ్ ఒక రేంజ్ ఒక 0 to 100, 0 to 120 ఎంత కావాలంటే అది చూసుకొని సేవ్ చేసుకోండి. ఆఫ్టర్ ఏజ్ నేను క్లాస్ అనే ఫీల్డ్, క్లాస్ ఆర్ ఐడి, యూనిక్ ఐడి, ఇప్పుడు ఐడి క్రియేట్ చేస్తున్నాను. ఐడి నెంబర్ లైట్ ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ సమ్ యూనిక్ ఐడి, రైట్? సో ఐఎమ్ క్రియేటింగ్ దట్ ఐడి హియర్. ఐడికి నేను ఆటో నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, రిక్వైర్డ్ అయితే రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకోండి, ఆప్షన్ అయితే ఆప్షన్ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ప్రిఫిక్స్ వచ్చేసి మనకు స్ట్రింగ్ ఫార్మాట్ కానీ డేట్ ఫార్మాట్ కానీ ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. స్ట్రింగ్ ఫార్మాట్ కానీ స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకోండి, డేట్ కానీ డేట్ సెలెక్ట్ చేసుకోండి. నేను స్ట్రింగ్ ఫార్మాట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎస్టీతో స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, సీడ్ వాల్యూ అంటే మనం ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలో ఆ నెంబర్ ఇస్తాము. ఇక్కడ 0001 ఇచ్చాను. సో ఇది ST-0001 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను జెండర్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. జెండర్ అంటే ఆప్షన్స్ కాబట్టి ఇక్కడ మనకి ఫీల్డ్ టైప్ వచ్చేసి చాయిస్ అని ఉంటుంది. అది చాయిస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆల్రెడీ జెండర్ అనే ఫీల్డ్ అంటే గ్లోబల్ ఆప్షన్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు మీరు తీసుకోవచ్చు. ఇక్కడ న్యూ చాయిస్ ఉంది కదా, అక్కడైతే ఆల్రెడీ మీకు జెండర్ ఫీల్డ్ లేకపోతే ఇక్కడ మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటే ఆల్రెడీ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు జెండర్ లేదు కాబట్టి ఇక్కడ నేను కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను, న్యూ. డిస్ప్లే నేమ్ వచ్చేసి జెండర్ ఇవ్వండి. ఇక్కడ మీరు మేల్, న్యూ చావ్ ఫీమేల్, ఇంకా మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే లైక్ లెస్బియన్, ట్రాన్స్జెండర్ ఇట్లాంటివి ఏమైనా అనుకుంటే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము స్పెసిఫై ది చాయిస్లో మనం జెండర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఇలా మనం చాయిస్ ఫీల్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది కొంచెం కొత్త ఫీల్డ్, న్యూ కొత్తగా ఉంటుంది. తర్వాత ఫీల్డ్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత మనము ఆ ఫీల్డ్స్ అన్నింటిని కూడా ఫామ్స్లో యాడ్ చేయాలి. సో మీ ఫామ్స్ అయితే మెయిన్ ఫామ్లోకి వెళ్ళేసి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నావిగేషన్ చూసినట్లయితే మనకు కావాల్సిన కస్టమ్ ఫీల్డ్స్ కానీ సిస్టమ్ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ బై డిఫాల్ట్ మనకి నేమ్ ఓనర్ చూపిస్తుంది. మీరు ఏజ్ మీకు కావాల్సిన ఫీల్డ్స్ అన్నింటినీ ఇక్కడ ట్రాక్ చేసుకోండి. కస్టమ్ ఫీల్డ్ అవ్వచ్చు, సిస్టమ్ ఫీల్డ్స్ అవ్వచ్చు, ఏవైతే వాటిని ఇక్కడ ట్రాక్ చేసుకోండి.
అన్ని ఫీల్డ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఫామ్ని సేవ్ చేయండి. తర్వాత పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసినప్పుడు మాత్రమే మీకు ఫ్రంట్ ఎండ్లో ఆ చేంజెస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అలాగే మనం ఈ ఫీల్డ్స్ని కూడా మనం వ్యూలో యాడ్ చేద్దాం. ఫామ్ రెడీ అయిన తర్వాత వ్యూస్కి వెళ్ళండి. వ్యూస్కి వెళ్ళేసి మీకు కావాల్సినవి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాంట్లో కూడా ఈ ఫీల్డ్స్ అన్ని యాడ్ చేయండి. సేమ్ లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్ మనం ఫామ్లో అయితే ఎలా యాడ్ చేసామో సేమ్ అలాగే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఉన్న ఫీల్డ్స్ అవసరం లేకపోతే జస్ట్ రైట్ క్లిక్ చేసి వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ రిమూవ్ చూపిస్తుంది. అట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన ఫీల్డ్స్ని జస్ట్ డ్రాగ్ చేయండి. మీకు కావాల్సిన ఫీల్డ్స్ అన్ని డ్రాగ్ చేసిన తర్వాత సేమ్ లైక్ ఫామ్ ఎలాగా సేవ్ చేస్తారు పబ్లిష్ చేస్తారు సేమ్ అలాగే దీన్ని కూడా సేవ్ అండ్ పబ్లిష్ చేయాలి. అన్ని యాడ్ చేసిన తర్వాత సేవ్ చేయండి, పబ్లిష్ చేయండి. అయితే ప్రస్తుతం మనకు ఈ స్టూడెంట్ టేబుల్లో ఎటువంటి డేటా లేదు కాబట్టి మనకి ఎటువంటి డేటా ఇక్కడ చూపించదు. మీకు డేటాని ఎలా ఇంపోర్ట్ చేయాలి లేదైతే ఉన్న ఎక్సెల్ నుంచి ఎలా డేటా ఇంపోర్ట్ చేయాలో కూడా అక్కడ ఈ వీడియోలు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి స్టూడెంట్స్ కింద మీకు చూసినట్లయితే ఇక్కడ స్టూడెంట్స్ కాలమ్ అండ్ డేటా. ప్రస్తుతం మనకి డేటా ఏం లేదు కాబట్టి ఇక్కడ డేటా ఏం చూపించట్లేదు. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ఎక్సెల్ ఇక్కడ మీరు చూడండి ఆల్రెడీ ఉన్న ఫీల్డ్స్ చూపిస్తుంది. మీకు కావాల్సిన ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇక్కడ డేటాని చెక్ చేసుకోవచ్చు. ఏ ఫీల్డ్స్ కంటే ఆ ఫీల్డ్స్. ఇది జస్ట్ టెంపరీ పర్పస్. చూడండి డేటా లేదు. ఇప్పుడు మీకు ఎంటర్ అంటే ఇక్కడ డైరెక్ట్గా డేటా ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఎక్సెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఒక ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేశాను స్టూడెంట్ అనేదాన్ని అండ్ కొన్ని ఫీల్డ్స్ కూడా ఇచ్చాను డేటాతో. ఆ ఫీల్డ్స్ని మనము ఇక్కడ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఎక్సెల్లో మ్యాప్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే నేను ఐడి మనం ఇచ్చింది ST-001 రైట్. సో అందుకని నేను ఇక్కడ డేటాని అప్డేట్ చేస్తున్నాను, లేకపోతే మనకి ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే మనం క్లాస్ ఫీల్డ్ క్రియేట్ చేయడం మర్చిపోయాను. సో నేను ఒకసారి సిఆర్ఎంలోకి వెళ్ళి క్లాస్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. అయితే ఇప్పుడు నేను ఫామ్ మీద వ్యూ మీద ప్లేస్ చేయట్లేదు కాబట్టి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి తర్వాత ప్లేస్ చేస్తాను. సో ఫస్ట్ మళ్ళీ కాలమ్స్కి వెళ్ళేసి మనం క్లాస్ ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. Class I'm taking as number, like means we are giving from 1 to 10 or 1 to 12. సో మనకి ఎలా కావాలంటే అలా మీకు ఏ నెంబర్ వరకు ఇవ్వాలనుకుంటే అది వరకు క్లాస్ ఇచ్చేయండి. ఎడిషనల్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు మినిమం వాల్యూ టు మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ నుంచి ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చుకోండి, సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనకి కాలం ఫీల్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఫామ్ మీద వ్యూ మీద పెట్టొచ్చు కానీ లెంత్ అవుతుంది కాబట్టి నేను పెట్టట్లేదు, తర్వాత మీరు పెడతాను. జస్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి నేను ఇంపోర్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫ్రమ్ ఎక్సెల్ పాత్ సెలెక్ట్ చేసుకొని మీరు మ్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంపోర్ట్ డేటా వచ్చింది కదా, ఇక్కడ మీకు అప్లోడ్ బటన్ ఉంటుంది. అప్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి. చేసి మీరు పాత్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు పక్కన చూడండి అప్లోడింగ్ అని చూపిస్తుంది. ఒకసారి అప్లోడ్ అనేది మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తే మీకు కాలమ్స్ అనేవి కరెక్ట్గా మ్యాప్ అయినట్టు, లేకపోతే మీరు మ్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది అప్లోడింగ్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి మీకు మ్యాపింగ్ ఎర్రర్స్ ఫీల్డ్స్ అని. సో అంటే కాలమ్స్ సరిగా మ్యాప్ అవ్వలేదు, సో మీరు మ్యాప్ చేయాలి. ఏజ్కి ఏజ్ ఇవ్వండి, క్లాసు, జెండర్కి జెండర్, దేనికి మన ఫీల్డ్స్ దేనికైతే అది మ్యాప్ చేసుకోండి. మీకు కావాల్సిన ఫీల్డ్ మ్యాప్ చేసుకొని మిగతా ఫీల్డ్స్ మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, నాట్ ఎ మ్యాటర్. ఒకసారి అన్ని ఫీల్డ్స్ కరెక్ట్గా మ్యాప్ చేసిన తర్వాత ఇంపోర్ట్ డేటాపై క్లిక్ చేయండి. మీకు ఏవైతే ఫీల్డ్స్ కావాలో ఎక్సెల్లో ఫీల్డ్ అన్ని ఫీల్డ్స్ మ్యాప్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏవి కావాలో అదే మ్యాప్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని మ్యాప్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్. మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టు మీకు ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు రికార్డ్స్ అనేవి సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయ్యాయా ఏమైనా ఫెయిల్ అయ్యాయా అని ఇక్కడ చూపిస్తుంది.
ఇక్కడ చూడండి మీకు ఒకవేళ కొన్ని రికార్డ్సే అప్లోడ్ అయితే సక్సెస్ఫుల్ సంథింగ్ అని కూడా చూపిస్తుంది మీకు ఇక్కడ. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంపోర్ట్స్ కంప్లీటెడ్ సక్సెస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 15 రికార్డులు ఉన్నాయి. ఇవి 15 రికార్డ్స్ ఇప్పుడు మనకి ఇంపోర్ట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఇక్కడ వెళ్ళి మీరు రీఫ్రెష్ చేసినట్లయితే ఇక్కడ మీకు డేటాలో 15 రికార్డ్స్ అనేది చూపిస్తుంది. ఇలా మీరు ఎక్సెల్ యూజ్ చేసి డేటాని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు క్రియేట్ చేయాలి అంటే మీరు మాన్యువల్గా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు యాడ్ మోర్ రోస్ ఉంది కదా, అది క్లిక్ చేసి అక్కడ డైరెక్ట్గా మీరు డేటా ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే ఫామ్ మీదకి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి డేటా సేవ్ చేసుకోవచ్చు. ఇలా మీరు డేటాని ఎంటర్ చేయవచ్చు. చివరిగా ఒక మనవి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.